జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసిగేసే పైశాచికత్వ సంఘటన ఒక కామాంధుడు చేశాడు. మార్చురి గదిలోని మహిళా మృతదేహాన్ని లాక్కెళ్లి లైంగిక దాడి చేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. ప్రాణాలు విడిచిన ఓ మహిళ పట్ల ఓ కామాంధుడు దారుణానికి తెగబడ్డాడు. మార్చురి స్ట్రెచర్పై ఉన్న మహిళా శవాన్ని పక్కకు లాక్కెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలోని హఖ్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురిలో గత ఏడాది ఏప్రిల్ 18వ తేదీన పోస్ట్ మార్టం కోసం ఒక మహిళా మృతదేహాన్ని తీసుకొచ్చి ఉంచారు. అయితే స్ట్రెచర్పై తీసుకొచ్చిన ఆ మహిళా మృతదేహాన్ని చూసిన ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్లి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఆ రోజున సాయంత్రం 6:45 ఈ దారుణం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఏడాది కిందట జరిగిన ఈ సంఘటన తాజాగా బయటపడింది. దీంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆదియా దావర్ ఈ నెల 7వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భౌరాఘాట్ ప్రాంతంలోని తంగియాపాడ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల నీలేష్ భిలాలాను నిందితుడిగా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ కోసం జైలుకు తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి గదిలోకి నిందితుడు ఎలా ప్రవేశించాడు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కాగా సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రక్తం తాగే క్రూర మృగాలు సైతం చేయని పనిని ఈ కామాంధుడు చేశాడు. బ్రతికున్న మహిళలకే కాదు, ఇప్పుడు చనిపోయిన మహిళలకు కూడా సేఫ్టీ లేదు.